ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్నటి ఎడిటోరియల్ కారణం మీదన లక్ష్మీపార్వతి స్పందించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద ఎన్టీఆర్ సతీమణి అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి నిప్పులు జరిగారు. రాధాకృష్ణ ఉద్దేశించి ఆదివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. రాధాకృష్ణ, నీ బాస్కి నీకు రామోజీకి వెనుపోటుదారులని బిరుదు చరిత్ర పుటలో శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు హీరోలంటూ ఎంతకాలం రంగించుకున్నా లాభం లేదు. ఎందుకురా బతుకంతా అబద్ధాలతో బతుకుతారు, చీకొట్టిన మీ బతుకులంతే. ఒక్క ప్రశ్న అడుగుతాను, నేను చేసిన తప్పేంటి? ఒక్క రుజువు చూపించారా? పోనీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కి వ్యతిరేకమైతే టీడీఎల్పీ మీటింగ్ పెట్టి అందులో తమ నాయకుడిని ఎన్నుకోవచ్చు కదా. కనీసం అసెంబ్లీలో ఎన్టీఆర్ గారు ఏం చెప్పేవారో ఆయనకి మాట్లాడనివ్వచ్చు కదా. ఎన్నికల ముందే మీ సిబిఎన్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి డబ్బులు ఎందుకు పంచారు? వైస్రాయ్ హోటల్లో లిక్కర్ సిండికేట్తో కుమ్మక్క ఎమ్మెల్యేలతో బేరాలు చేసింది ఎవరు? ఎన్టీఆర్ గారు హోటల్ దగ్గరకు వస్తే చెప్పులేసింది ఎవరు? జర్నలిస్టులందరికీ నువ్వు రాధాకృష్ణ డబ్బు పంపిణీ చేసి తప్పుడు రాతలు రాయించలేదా? పార్టీ నుండి ఎన్టీఆర్ని సస్పెండ్ చేసింది మీ చంద్రబాబే కదా. ఎన్నికల్లో రాష్ట్రం అంతా నేను ఎన్టీఆర్ ఇద్దరమే కదా తిరిగాం. ప్రజలు 256 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. 8 నెలలు తిరగకముందే నన్ను బూచిగా చూపించి ఆయన పదవి లాగేసిన నీచులు మీరు కదా. కష్టపడిన మా ఇద్దరి జీవితాలు నాశనం చేసిన దుర్మార్గులు మీరే కదా. నా తప్పేమిటో ఆ రోజే మీటింగ్లో పెట్టుంటే తెలిసేది. అప్పుడు ఎన్టీఆర్ మీద, ఇప్పుడు జగన్ మీద మీ అబద్ధాలు చెత్త పలుకులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముందు నీ చెత్త పలుకులు ఎన్టీఆర్ జామాతా దశమగ్రహం క్యాసెట్ మీద, ధర్మపీఠంలో స్వయంగా చెప్పిన వీడియో మీద ఒక పలుకు పలికితే జర్నలిస్ట్గా కొంచెమైనా న్యాయం పాటించిన వాడి అవుతావు. ధైర్యం ఉంటే నా ఈ లెటర్ నీ పేపర్లో వెయ్యి. అయినా మీలాంటి వెన్నుపోటుదారులకు నిజాయితీ ఎక్కడ ఉంటుంది? మీ పాపాలు పండే సమయం దగ్గరలోనుంది. అప్పుడు రాద్దు కానీ సరికొత్త పలుకు అంటూ లక్ష్మీపార్వతి సీరియస్ అయ్యారనమాట.